మీరంతా అక్షయ తదియ అని చెప్పి ఏడుకుంటుంటారు. మరి అక్షయ తృతీయ అని. అక్షయ తృతీయ నాడు ఏమిటమ్మా బంగారం కొన్నారా? డబ్బు ఎవడికి వస్తుంది? షాప్ వాడికి వస్తుంది, మీకు రావట్లే. ఆ రోజున చేయాల్సిన ఏమిటి తెలిసిన? బంగారం కొండం కాదమ్మా, లక్ష్మీదేవికి ఆరాధన చేసి పసుపు వీటితోటి అక్షింతలతో లక్ష్మికి ఎవరికి ఆరాధన చేయకూడదు, విష్ణుమూర్తికి చేయాలి. ఆ ఒక్కరోజు లక్ష్మి చేసి ఈ పసుపు అక్షంతలు ఉన్నాయి కదా, సాయంకాలం తీసి కడిగి పరవాన్నం వండి అది ముత్తైదువులకి ఇవ్వాలి. అది బంగారం అంటే అది అక్షయ తదియ. దానివల్ల వస్తాయి. అంతే తప్ప పక్కవాడి దగ్గర అప్పు చేసి కొనుక్కుని వస్తే ఎక్కడొచ్చింది? పంచాంగాల్లో కూడా ఆదాయం వ్యయం అని ఉంటుంది. బోర్డు మీద రాసుకోండి, ఆదాయం 15, వ్యయం 3 అని సంబరపడండి. సంవత్సరం తీసి మీకు అప్పులే మిగులుతాయి. మరి అది ఎందుకు రాశాడు? ఆదాయం అంటే అనారోగ్యం, వ్యయం అంటే ఆరోగ్యం. అర్థం అది చాలామందికి తెలియదు. అలాగే ఇక్కడ కూడా వ్రతాలు కూడా పేరు మారిపోయాయి. సోమవారం తప్పేం లేదమ్మా ఇవి.